శ్రీ రాచకొండ సుబ్రహ్మణ్య శాస్త్రి యొక్క నిర్వహణలో ఓం నమ శివాయ శ్రీ కాశీ అన్నపూర్ణ అన్నక్షేత్ర ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాల నుంచి మాస శివరాత్రి పూజలు జరుగుతున్నాయి. ఓం నమ శివాయ శ్రీ కాశీ అన్నపూర్ణ అన్నక్షేత్ర ఆధ్వర్యంలో శ్రీ రాచకొండ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క నిర్వహణలో గత 30 సంవత్సరాల నుంచి మాస శివరాత్రి పూజలు జరుగుతున్నాయి. ఈ పూజల సందర్భంగా జూపుడి ఫంక్షన్ హాల్ కుమారి థియేటర్ ఎదురుగా కలిగినటువంటి ఈ యొక్క ఫంక్షన్ హాల్లో సుమారుగా 400 నుండి 500 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. అందుకు సహకరిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు. నమః. ఇది కాశీ అన్నపూర్ణ అన్నక్షేత్ర అన్న సమారాధన. నా పేరు రాచకొండ శ్రీ వెంకట సుబ్రహ్మణ్యం. మా తండ్రి గారి పేరు రాచకొండ శ్రీరామమూర్తి శాస్త్రి గారు. మా తండ్రి గారు మా తల్లి గారు చేసినటువంటి తపస్సు వల్ల ఇటువంటి మంచి పనులు చేయడానికి నాకు భగవంతుడు అవకాశం కల్పించాడు. ఈ యొక్క జోడుగుళ్ళు శ్రీచక్ర సహిత బాలా త్రిపుర సుందరి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారికి 1994 నుంచి వేద పండితులు సుప్రసిద్ధ వేద పండితులు ఎరగవరం, తర్వాత నిడదవోలు ఇలాగ మహామహులతోటి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. 1,00,000 పదులవార్చన చేసి అదే రోజు రాత్రి అన్న సమారాధన చేసేవాళ్ళం. అక్కడి నుంచి 30 సంవత్సరాలుగా ఇది అన్నపూర్ణాదేవి దయ వల్ల నిర్విఘ్నంగా కొనసాగుతోంది. కాశీ వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ కాశీ అన్నపూర్ణ క్షేత్రంలో జనార్దన శర్మ గారు ఉన్నారు. వారు నాకు ఈ కాశీ అన్నక్షేత్ర అన్న సమారాధన నామకరణం చేశారు. అప్పటి నుంచి ఈ యొక్క పేరు కాశీ అన్నపూర్ణ అన్నక్షేత్రంగా మారబడింది. 30 సంవత్సరాల నుంచి అనేక సాధక బాధకాలు తెలుసుకుంటూ అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం కడుపు నిండా పెట్టాలి, వచ్చిన వాళ్ళకి ప్రతిదీ పలకరించి పెట్టాలి, వాళ్ళకి సంతుష్టిగా పెట్టాలి అనే ఒక సత్సంకల్పంతో వచ్చిన వాళ్ళు వాళ్ళ అనేటువంటి తారతమ్యం లేదు, తరతమ భేదం లేదు. ఎవరు వరనా సరే భక్తిగా రావాలి, ఓం నమ శివాయ చెప్పాలి, ఈ ప్రసాదం తీసుకోవాలి. వాళ్ళ ఇంట్లో కూడా అన్నపూర్ణాదేవి సుభిక్షంగా ఉండాలని సత్సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించాం. అలాగే కోళ్ళ విరాసనం కళ్యాణ మండపంలో కూడా ఈ 5 సంవత్సరాల పాటు 108 దంపతులు చేసి సత్యనారాయణ వ్రతాలు చేసాం, అనేక కుంకుమార్చనలు చేసాం. రీసెంట్గా మన తొలి ఏకాదశి నాడు ఇక్కడ జూపుడి ఫంక్షన్ హాల్లో 180 మంది దంపతుల చేత సామూహిక సత్యనారాయణ వ్రతాలు కూడా భక్తి శ్రద్ధలతో స్వామివారి దయ వల్ల జరిగింది.